శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. 2026 నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ జనవరి 2026 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్. ధనుసు రాశిలో మూల 4 పదాలు, పురా నక్షత్రం 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సవివరంగా మనం చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా 4 గ్రహాలు మారుతాయి. రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. ఏదేమైనా ధనుసు రాశి వారికి ఒక డైరెక్షన్, దిశ, ధైర్యం, నిర్ణయాలు ముఖ్యంగా తీసుకునే మరియు ఉండే కాలం అని చెప్పవచ్చు ఈ యొక్క జనవరి మాసం. ఈ మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది మొత్తం పైన ప్రభావం చూపిస్తాయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్. కాబట్టి మామూలుగా ఏంటంటే సాధారణమైన జనాలకి అంటే ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మనం నార్మల్ లాంగ్వేజ్లో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఏంటంటే దేనికైనా రెడీ అన్నట్టుగా, అసలు సింబల్ ఏంటంటే కనుక ఒక గుర్రం మీద విల్లు పెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి లాగా ఎలా అయితే ఉంటారో, సో ధనుసు రాశి వారు సహజంగా నిజం కోసం వెతికేవారు, స్పష్టంగా మాట్లాడేవారు, కష్టాల్లో కూడా లక్ష్యం వైపు ముందుకు సాగే సహన స్వభావం కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారు, సజిటేరియస్ వారు అని చెప్పవచ్చండి. ఈ మాసంలో ఏంటంటే జనవరి మాసంలో మీ యొక్క రాశాధిపతి గ్రహము గురుడు. ఈ యొక్క గురుడు 7వ స్థానం మిథునంలో వక్రగతిలో ఉన్నారు కదా, తెలిసిన విషయం, రెట్రోగ్రెషన్లో ఉన్నారు. ఈ స్థితి వల్ల ఏంటంటే మీరు చాలా గాఢంగా డెప్త్గా ఆలోచిస్తారు, డీప్గా ఆలోచిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జీవితాన్ని మార్చే నిర్ణయాలు, కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞానం మీలో నుండి వస్తుంది అని చెప్పాలండి. కొత్తగా మీరు నేర్చుకుంటారు, కొత్తగా మీరు మీ ఆలోచన విధానం ఉంటుందని చెప్పాలంటే. సో సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క తలలో, బుర్రలో చాలా లోతైన ప్లాన్లు నడుస్తున్న మాసము లేదా నెల అని చెప్పవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ధనం మరియు ఉద్యోగం లేదా వ్యాపారం, ధనస్థితి అనేది మొదటి భాగంలో కాస్త సాధారణంగా ఉంటుంది. అసలు ధన కుటుంబ స్థానం అంటే ఏంటి? 2వ స్థానం. అంటే ధనుసు రాశి వారికి మకర రాశి అనేది 2వ స్థానం, అది ఆన్. సో సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే ధనానికి సంబంధించిన భావం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడాను ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాయి. భాగ్యాధిపతి రవి వెళ్తాడు, 11వ స్థానాధిపతి 6వ అధిపతి శుక్రుడు వెళ్తాడు, 7, 10వ అధిపతి కూడా ధనస్థానానికి వెళ్తాడు. అంటే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం అనేది కనబడుతుంది. పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలు ఇవ్వడం వంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క జనవరి మాసంలో అని చెప్పాలి. దిస్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది రిమైనింగ్ ఇయర్ అని చెప్పాలండి. కాబట్టి కొత్త సంవత్సరం 12 నెలలు ఉన్నాయి. మొదటి మాసం కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అదే సమయంలో ఇంటి ఖర్చులు కూడా ఉంటాయండి, ప్రయాణాలు ఉంటాయి, వాహనము మరి కుటుంబ అవసరాల వల్ల వ్యయాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. 2 ఉన్నాయి సుమా. సో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకు ఈ నెల లాభదాయకం అని చెప్పాలి. ఎందుకు? ఉద్యోగం అంటే ఏంటి? 10వ స్థానం. 10వ అధిపతి ఎక్కడ ఉన్నారు? మీకు ధనస్థానంలో ఉండబోతున్నారు. సో కాబట్టి పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. కొత్త పనులు మరి కొత్త బాధ్యతలు కూడా మీకు వస్తాయి, రెస్పాన్సిబిలిటీ వస్తాయి. టేక్ ద రెస్పాన్సిబిలిటీ, గెయిన్ ద ఎక్స్పీరియన్స్. మీ మీద నమ్మకం పెట్టుకున్న సీనియర్లు ఈ పని నువ్వే చేయాలి అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందండి. అంటే మీ మీద ఎంతో నమ్మకం ఉంటే కదా అలా వర్క్ ఇచ్చేది. రవితో కూడా, భాగ్యాధిపతి రవితో కూడా ఉన్నారు కాబట్టి యూ కెన్ డూ, సీనియర్స్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పడం మన యొక్క ఉద్దేశము. మరి వ్యాపారాలకు ఏ విధంగా ఉంటుందంటే, వ్యాపారులు స్వయంగా అంటే సెల్ఫ్గా నడిపే వారికి ఈ నెలతో మొదలయ్యే మొదటి 6 నెలలు అంటే ఫస్ట్ హాఫ్ జనవరి నుండి ఆల్మోస్ట్ మనకు మే వరకు కూడా చాలా లాభదాయంగా సూచిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ కొత్త కస్టమర్లు, కొత్త కాంట్రాక్ట్లు, కొత్త మార్కెట్లు ఇవన్నీ కూడా మీ వైపుకు అట్రాక్ట్ చేయబడతాయి అని చెప్పవచ్చండి. మరి విద్యార్థుల కోసం ఏంటంటే దిస్ ద బెస్ట్ పీరియడ్, గోల్డెన్ పీరియడ్ లాగానే ఉంటుందని చెప్పాలండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైన ప్రభుత్వ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో యూనివర్సిటీలకు కానీ కోర్సులకు కానీ అలాంటి పరీక్షలు రాసేవారికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే మీరు బాగా ఫోకస్ చేయాలి. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అయితే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఒకటే పాటించాల్సింది, దృష్టి చెదరకుండా క్రమంగా చదవటం, స్టేబుల్గా ఉండటం లాంటివి చేయండి. మరి కుటుంబము, సంబంధాలు, సామాజిక జీవితము, మాట, కమ్యూనికేషన్ ఈ నెలలో మీ మాట సూటిగా, స్పష్టంగా, నేరుగా ఉంటుందండి. రవి ఉన్నాడు, వాక్ సంబంధించిన బుధుడు ఉన్నాడు, కమ్యూనికేషన్ కారకుడు, శుక్రుడు ఉన్నాడు స్వీట్నెస్కి. ఇది మంచి లక్ష్యమే, కానీ కొన్నిసార్లు చాలా నిజం నేరుగా చెప్పడం వల్ల ఎదుటి వారికి కొంతమంది గాయమయ్యే అవకాశం ఉంటుంది. సో రిసీవింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మనిషిని బట్టి మనం వెళ్తూ ఉండాలి. సో అందరికీ ఒకలాగా చెప్తే ఒక రకంగా అర్థం కాదు. కాబట్టి సో
మీరు మీ యొక్క హాస్యభావము ఫిలాసఫీ స్టైల్లో మాట్లాడే పద్ధతి వల్ల కుటుంబంలో కొంచెం ఏదైనా టెన్షన్ వాతావరణం వచ్చినా మీరు దాన్ని జోక్గా మార్చి తగ్గించగల కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. బికాస్ శుక్రుడు అక్కడ సౌమ్యకారకుడు ఉన్నాడు, బుధుడు కూడా తెలివిగా మాట్లాడతారు, కానీ మాట మార్చి చెప్పగల కెపాసిటీ మీకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాహనాలు కానీ లేదంటే ఇల్లు మార్చడము, రిపేర్ చేయించుకోవడము, రెనోవేషన్ చేయించడము, ఇంట్లో మార్పులు చేయించడము, ఇంటీరియర్ మార్చుకోవటము, వాహనం కొనడం వంటి వాటికి ఇది మంచి సమయమే అని చెప్పాలండి. సో వీటన్నిటి కూడా ది బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. కానీ ఒకటే విషయం ఏంటంటే ఆవేశంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. రాత్రికి రాత్రే లోన్ తీసేసి కొనేస్తానని అలా ఆలోచనకు బ్రేక్ వేయాలి. ఎమోషన్స్తో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయో, మంచి చెడులు ఏమున్నాయో తీసుకొని చూసుకోవాలి. హెల్త్, మదర్ హెల్త్, అమ్మగారి ఆరోగ్యంలో కూడా ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకోవాలండి. ఆమె ఆరోగ్యం బాగుండటం అయితేనేమి ఆమె బ్లెస్సింగ్స్ కూడా మీకు అదృష్టం విజయానికి శుభసూచకంగా చెప్పబడుతుంది. మదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది కూడా ఆరోగ్యం మరియు మానసిక శాంతి మొత్తం మీద మీ ఆరోగ్యం సాధారణంగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పాలి. ఒక వాక్ విషయంలో కొద్దిగా చూసుకోవాలి. కానీ ఏదో తెలియని మైండ్లో టెన్షన్లు, ప్లాన్లు, ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. రాసి ఏంటంటే మీ ఆలోచన, లగ్నం అంటే శరీరం. సో 4 గ్రహాలు ఉండటం వల్ల ఎక్కువగా ప్లాన్ చేస్తారు. ఎక్కువ ఆలోచించడం వల్ల అలసట, స్ట్రెయిన్ అవుతారు. నడుము, భుజాలు కొంచెం లాగినట్టుగా బరువుగా అనిపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మెడిటేషన్ చేస్తే ఆ స్టిఫ్నెస్ అంతా పోయి ఆలోచనలకు, బరువులకు సాంద్రత, డెన్సిటీ తగ్గి లైట్గా ఉంటారని ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళు అయితే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పెద్ద వయసు ఉన్నవారు, ముఖ్యంగా ధనుసు రాశి వారు ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, కొంత ఎముకలకి బలం తగ్గడం, స్ట్రెంత్ తగ్గడం వంటి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. మానసిక శాంతి కోసం ముఖ్యంగా ఏంటి, ధ్యానం, ఏదైనా పుస్తక పఠనం చేసుకోవడం, ఆ పెద్దవారు ఆధ్యాత్మిక గ్రంథాలు వంటి వాటి మీద. సో మైండ్ చదువుతూ ఉంటే మనం రీడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మైండ్ స్టేబుల్గా ఉంటుంది. సో కాబట్టి రోజు అట్లీస్ట్ ఒక 5-6 పేజీలు చదివినా మీలో శాంతి, ఉత్సాహం కూడా బాగా పెరుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు, తెలియని కాదు. సో ఇవి కూడా చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, బాగుంటుందండి. మరి ముఖ్యమైన తేదీలు ఏంటంటే పాజిటివ్ దినాలు జనవరి మాసంలో ధనుసు రాశి వారికి 8వ తేదీ, 18, 27 తేదీలు. సో ఏదైనా మంచి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి మంచిదండి. ఏది ఏమైనా మీ యొక్క రాశి, లగ్నము, అన్ని నక్షత్రాన్ని బట్టి కూడా తిథి, వార, యోగ, కర్ణ నక్షత్రం, సో ఆ పంచాంగాలు కూడా చేసుకోవడానికి మంచి కాలం అని చెప్పాలి. ఏదైనా డీల్ చేయడానికో, మీటింగో, ఇంటర్వ్యూలో వంటి వాటికి ఇది కాస్త అనుకూలం అని చెప్పచ్చు. కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండే రోజులు ఏమైనా ఉన్నాయంటే 6వ తారీఖు, 16, 25 అంటే జనవరి మాసంలో ధనుసు రాశి వారికి 6, 16, 25 తేదీలలో ముఖ్యంగా వాదన చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు, మిస్కమ్యూనికేషను, చిన్న చిన్న కోపతాపాలు వల్ల మనసును అలజడిగా ఉండే సమయం కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువగా రియాక్ట్ కాకుండా తక్కువగా మాట్లాడి ఎక్కువగా అబ్జర్వ్ చేయడం చేస్తే కనుక సో అది తొట్టులో వెళ్ళిపోతుంది, ఏం వరి లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త పాజ్ తీసుకొని మాట్లాడడం ముఖ్యమని చెప్పబడుతుందని చెప్పాలండి. సో మీరు ముఖ్యంగా ఏంటంటే ప్లెజెంట్నెస్ కోసము ఓం నమో భగవతే రుద్రాయ నమః ఈ మంత్రం ప్రతిరోజు పఠిస్తూ ఉండండి. అట్లీస్ట్ ఒక 21 టైమ్స్ లేదా 108 మరీ మంచిదండి. ఓం నమో భగవతే రుద్రాయ నమః. సో ముఖ్యంగా గురువారం రోజులు చదివితే మంచిదండి. సో శివలింగంపై కూడా వీలైతే కనుక తేలితో అభిషేకం చేయండి. సో దాని ద్వారా ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ధనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేసుకోగలిగితే కూడా మీకు చాలా బాగుంటుంది. సో అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలండి. సో జనవరి మాసం ఈ యొక్క ధనుసు రాశి వారికి పాజిటివిటీని ఇచ్చే సంవత్సరం, ఒక బూస్టప్ ఇచ్చే సంవత్సరం. సో అలానే మీ యొక్క గోల్స్ రాసుకోవటం, వాటి తేనట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటూ ఉంటే డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ విన్ ద రేస్ అని చెప్పవచ్చు అండి. సో మీకు కనుక ఇంకా ధనుసు రాశి వారి గురించి అంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనే ఒక వీడియో ఎడిట్ చేశాం కదా, చాలామంది చూశారు. మీరు చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో చాలామంది అడిగారు కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని. సో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అందరికి కూడా కొంతమందికి ఆన్లైన్ వీలు కాకపోవడం వల్ల సో 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఒక్కో రోజు ఒక్క టాపిక్ ఉంటుంది. సో జ్యోతిషంలో మీకు పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు, జీరో నాలెడ్జ్తో మీరు స్టార్ట్ చేయండి. సో 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకము, లేకుంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రాలు మీరు పరిశీలించుకునేది మీరు తయారవుతారు. చాలామంది జాయిన్ అయ్యారు, హ్యాపీగా ఉందని నేర్చుకుంటున్నారు. సో అలానే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు అనుకూలమైన సమయంలో వీడియోస్ చూస్తూ, నోట్స్ రాసుకుంటూ, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు
సో నేర్చుకోవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.